ఏపీ ఎన్నికలు దగ్గర పడడంతో పవన్ కళ్యాణ్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. బుధవారం మండంపేట, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో పెందుర్తిలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు భూములు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అంత 3 కబ్జాలు, 6 పంచాయతీలు అంటూ సెటైర్లు వేయడం జరిగింది. జగన్ కి ఇచ్చిన ఒక ఛాన్స్ చాలని అన్నారు. శక్తియుక్తులు, ప్రతిభా పాటవాలు ఉన్న లక్షల మంది యువతులకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలను జగన్ చిన్న భిన్నం చేశారు. గంజాయిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉపాధి కల్పించలేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. ఇలాంటి జగన్ కి మీరు ఓటు వేస్తారా అంటూ నిలదీయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే అందరూ ధైర్యంగా నిలబడాలి. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుదాం. కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యువతలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి శిక్షణ ఇస్తాం, వారికి ఉపాధి కల్పిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. భవిష్యత్ ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు మీరు, ఇంక చాలు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్ కి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా? ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు, నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతా ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికేమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్లు, కష్టాలు. ఇక్కడ వారికి భూమి లేదు, ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా, తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు. కానీ మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధారదత్తం చేస్తా ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? చేతులు కట్టుకొని కూర్చుంటారా? మనకి బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా మనకి? వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు. ఏ మూలకెళ్ళు ఇదే మాట. అన్న మా ఆస్తులు దోచేశారన్నా, జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ, ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకి కుదరదు కానీ, సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది? ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? నేను కూడా అందరిలాగే చేతులు ముడిచి ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మారుద్దాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ని గద్దెదించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. జగన్ ఏం చెప్పాడు మీకు? 75%
పరిశ్రమల్లో స్థానిక యువతందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానడా లేదా మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్? కల్పించాడా? మరేం చేద్దాం? ఏదైనా మాట్లాడితే యాజమాన్యం మాట్లాడతారు, స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్ట్, నాకు తెలుసది. జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి. మీకు ఓట్లు వేయించుకొని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా? 5,000 సరిపోద్దా మీకు? 5,000 సరిపోద్దా? రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం? రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు. 23 లక్షల మంది యువత. ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు. 23 లక్షల మంది యువత, శక్తియుక్తులున్న యువత, శక్తి సమర్థత ప్రతిభా పాఠవాలున్న యువత, వాళ్ళని గంజాయి అలవాటు చేశారు. గంజాయిలో నెంబర్ 1 అయిపోయింది దేశం. ఇక్కడ పోర్ట్లో 25,000 కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది. ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి? గంజాయికి మీరు అలవాటు పడతారా? గంజాయికి మీరు అలవాటు పడతారా? అదే నా యువత మీరు నేర్చుకుంది. మరి ఏం చేద్దాం? వైసీపీని ఏం చేద్దాం? మన సముద్రంలో తొక్కేద్దామా? అధపాతాళానికి ఇసిరి వదిలేద్దామా? పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అడుగు స్థానానికి ముంచేద్దామా లేదా? ముంచేయాలి. మన భవిష్యత్తు కోసం ముంచేయాలి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అంటే మీకు భయమా? యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు? అతను కరప్షన్ కింగ్ అయ్యాడు. పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే, దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తా ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా. పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి. నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి. ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి. దేనికి నేను డబ్బులు పే చేయాలి? అదీప్ రాజుకి. దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి? నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా. మీరు ట్యాక్సులు కట్టట్లేదా? మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా? దేనికి భయపడాలి? వైసీపీ గూండా గర్దీకి మనం దేనికి భయపడాలి? ఇంతమంది యువతున్నారు, మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా? తిరగబడే తత్వం లేదా? నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను. దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, కేసులు పెట్టించుకున్నా. నా అన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతకి, పిడుగుల్లాంటి యువతకి, వజ్రాల్లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను. నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని, అలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను. తెలుగుదేశాన్ని కలిపాను, జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం.